అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. కానీ మోసే మాట వింటున్నారు, మోసే చెప్పిన మాటలు వింటున్నారు. కానీ అక్కడ కూడా తిరుగుబాటు ఉన్నది బిడ్డలారా. తిరుగుబాటు అనేది బైబిల్ తెలియపరుస్తున్నది. ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో, ఎవరైతే మోసకు తిరుగుబాటు వ్యతిరేకం చేశారో అట్టి ప్రజలు కూడా దేవుని రాజ్యం పోలేదు. అందుకారణాన్ని బట్టి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న సత్యము ఈ రోజు మనం పూర్వకాలంలో మనం నేర్చుకున్నాం. అంటే అబ్రహాముతో మాట్లాడాడు, ఇసాకుతో మాట్లాడాడు, యాకోబుతో, మోషతో, పితరులతో మాట్లాడిన దేవుడు మరి ఆ ప్రజలందరూ కూడా ఆ మాటలు విని ఆ మాటల ప్రకారం నడుస్తున్నారు. కనుక జీవజలము పొందుకుంటున్నారు, మంచి భోజనం పొందుకుంటున్నారు, ఆరోగ్యాలు పొందుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. రెండో విషయం వచ్చినప్పుడు ఇక్కడ రెండో వచనంలో ఏమంటుంటే ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ముందు ప్రవక్తలతో మాట్లాడాడు. రెండో విషయం ఏంటంటే కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోనికి పంపాడు. ఆమె కన్య మరియ గర్భంలో పుట్టి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని మాటలను బోధించాడు. తండ్రి అయినటువంటి దేవుని మాటలను ప్రజలకు తెలియపరిచాడు. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని చెబుతున్నాడు. దేవుడు బిడ్డలారా, నన్ను అనుసరించినటువంటి నేనే మార్గమును, సత్యమును, జీవమునైనాను. మీరు నన్ను అనుసరించినట్లయితే మీరు చేరవలసిన గమ్యము చేరుతారు. ఈరోజు నేర్చుకునే సత్యం అదే. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఆదియందు వాక్యం ఉండేనే మాట నేర్చుకుని, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుని వాక్యము నడిపించినట్టుగా మనం నడవాలి. ఈ రోజుల్లో ఈ కృపయుగంలో మనం ఎట్లున్నామంటే దేవుని వాక్యము నడిపించినట్టుగా మనం నడవాలి. దేవుని వాక్యము మనం సర్వసత్యములోనికి తీసుకుపోతున్నది. ఇప్పుడు కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా అనేకమైన సూచక్రియలు మనం చూసాం, అనేకమైనటువంటి అద్భుతాలు మనం చూసాం, మహత్కార్యాలు మనం చూసాము, పరలోక వైభవములు మనం చూసాము. కనుక అనేకమైనటువంటి భూమి మీద మరి ఎన్నో విస్తీర్ణంగా ఎన్నో ఆయన మాటలు మనకు తెలియపరిచాడు, ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు తెలియపరిచాడు. అవన్నీ నేర్చుకున్న మన జీవితంలో మర్చిపోకుండా ఆయనను అనుసరించడం అనేది, కుమారుడి ద్వారా మాటలాడిన మాటలన్నీ మనం విని నడవడం అనేది ఇది ఎంతగానో మనకు అవసరమైంది. మూడో విషయం ఏంటంటే ఇది కృపాయుగం. ఈ కృపాయుగంలో దేవుని వాక్యం మనం నడిపిస్తున్నది. కృపాయుగంలో దేవుని వాక్యము నడిపిస్తున్నది. ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యము మనల్ని నడిపిస్తున్నది. ఈ వాక్యమును మనం నమ్మితే మనం దేవుని నమ్మినట్టు, మనం దేవుని నమ్మితే మనం వాక్యము నమ్మినట్టు, వాక్యము చెప్పినట్టుగా మనం నడిస్తే దేవుని మాటలు విన్నట్టు, పరిశుద్ధాత్మ మాటలు విన్నట్టు మనము చేరవలసినటువంటి మార్గంలో నడుస్తున్నాం అన్నట్టు. బిడ్డలారా, మనంతటా మనం నడవడము, మనంతటా మనము చేయడము, మనంతటా మనము చిత్రీకరించుకునడము, మనంతటా మనము ఉపయోగించుకునడం అంటే సరైనది కాదు. దేవుడు మనకు బోధించిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు నేను మీకు తెలియపరిచింది ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆ రోజు ప్రవక్తలతో మాట్లాడాడు, ఆ రోజు యేసు ప్రభుతో మాట్లాడాడు. ఈనాడు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు మరి పురుషులతో మాట్లాడు, కనుక ఈరోజు పురుషులతో మాట్లాడుతాడు, ఈరోజు స్త్రీలతో మాట్లాడుతాడు. ఎందుకు స్త్రీలతో మాట్లాడుతున్నాడు? కనుక యేసుక్రీస్తు స్త్రీ గర్భమందు, ప్రస్తుతం అక్కడ స్త్రీ గర్భమందు పుట్టాడు కాబట్టి ఒక స్త్రీకి విలువను ఇచ్చాడు, ఒక స్త్రీకి ఘనతనిచ్చాడు, ఒక స్త్రీకి స్వతంత్రం ఇచ్చాడు. ఒక స్త్రీ మనము దేశంలో బ్రతకడానికి, మనం గర్వంగా ఉండటానికి, దేవుని మనం ప్రార్థించడానికి, దేవునితో నడవడానికి, దేవుని మందిరం చెప్పడానికి, దేవుని సన్నిధిలో గొప్పగా ఆరాధించడానికి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చిన తర్వాత మనం దేవుని అనుసరించాలని నేటికి మీకు తెలియపరిచింది. ఆ వాక్యముని నడిపిస్తున్నది. ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తున్నది. నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. నువ్వు వాక్యమును అనుసరించి నడుస్తున్నావా? యేసును అనుసరించి నడుస్తున్నావా? కృప పరిశుద్ధాత్మను అనుసరించి నడుస్తున్నావా? నీకు డోకలేదు, నీకు కళ్ళు కొట్టిన స్థానం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడితో ఉన్నటువంటి వారు, దేవుడితో నడిచినటువంటి వారిని దేవుడు కూడా ఈ లోకంలో ఏమి చేయలేదని మీకు తెలియపరుస్తున్నారు. దేవునితో మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలం దేవుడు మనతో ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే మనం ఉన్నామో
దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు అనాది కాలంలో యేసు ప్రభు మాట్లాడింది కదా, కనుక కృపాయుగంలో పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఈరోజు నువ్వు మంచిగా ఉంటేనే నీతో స్నేహం చేస్తుంది పరిశుద్ధాత్మ, నువ్వు మంచిగా లేకపోతే నీతో స్నేహము చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కృపాయుగంలో నువ్వు మంచిగా ఉన్నావా, నీ హృదయం కడగబడిందా, నీ హృదయం తేజస్సుతో నింపబడ్డదా, నీ యొక్క హృదయం పరిశుద్ధాత్మతో నింపబడ్డదా, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా అన్ని కారణాన్ని బట్టి మంచి వ్యక్తులను దేవుడు ప్రేమిస్తాడనే మాట ఏంటంటే, దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారితో నివాసం చేస్తాడు, వారిలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నడిపిస్తాడని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు కలగజేసి మంచి త్రోవలు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి త్రోవలు నడిపిస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు, లోక తలంపులు, లోక ఆలోచనలు, మనము మనుషుల ఆలోచనలతో మనం బ్రతికినప్పుడు మనము త్రోవ తప్పిపోతాం. పరిశుద్ధాత్మ చక్కగా నిన్ను నడిపిస్తుంటది. పరిశుద్ధాత్మ దేవుడు మంచి మార్గం నడిపిస్తే ఆ తొవ్వను విడిచిపెట్టి కొన్నిసార్లు మనం త్రోవ తప్పిపోతాం, దారి తప్పిపోతున్నాం, ముళ్ళ కంపలో పోతున్నాం, మనుషుల సరిగ్గా పోతున్నాం. దీని కారణాన్ని బట్టి ఏం జరుగుతుందో తెలుసా? బలహీనతలు మనలో వస్తాయి, అనారోగ్యాలు మనలో వస్తాయి, అనశుద్ధులు మనలో వస్తాయి. కనుక సమస్యలన్నీ కూడా మనకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వాడు ఎంటర్ అవుతాడు. వాడు సాధారణ మన జీవితంలో వస్తాడు. వాడు మన బలహీనతను ఎరిగి, మన బలహీనతలను గుర్తెరిగి, కనుక నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో సాధారణకు తెలుసు. వాడు నీ బలహీనతను ఎరిగి నీలోని వచ్చి నిన్ను పట్టుకొని నిన్ను త్రోవ తప్పిస్తాడు. నిన్ను నడిచే మార్గము నడనివ్వడు. నువ్వు మంచి త్రోవలో వాళ్ళని నడవనివ్వడు. అన్ని తలపు చెడ్డ తలపుకు పెడతాడు. అది కాదని బట్టి ఈ కృపాయుగంలో ఉన్నాం. కనుక ప్రవక్తలతో దేవుడు మాట్లాడి, ప్రవక్తల ద్వారా దేవుడు నడిపించాడు ప్రజల్లో. రెండోది యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ ప్రజలను మంచి త్రోవలో నడిపించాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నన్ను ఎవరించిన వాడు నిత్య జీవంలోకి వెళ్తాడని యేసుప్రభు చెప్పాడు. ఈ కృపాయుగంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకేం కనిపించడు, కానీ నీతో మాట్లాడతాడు. తండ్రిని దేవుడు కనిపించలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కుమారుడిని కూడా దేవుడు కనిపించాడు. కనిపించిన దేవుడిని అనుసరించాడు. కనుక ఆయన ఈ లోకంలో కొంతకాలం నుండి ఆయన పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేసి ఆరుణమై తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను పంపుతాను, ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యోహాను సువార్తలో చెబుతాను. బిడ్డలారా, ఈ మూడు విషయాలను మనం మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మకు అనుకూలంగా లేకపోతే నిన్ను దేవుడు పట్టించుకోడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పట్టించుకోడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు. కనుక నువ్వు శరీరంతో ఉంటావు. చచ్చిపోయిన తర్వాత బాడీ డెడ్ బాడీ ఉంటుందో, నువ్వు మనీగా ఉన్నప్పుడు నువ్వు లోకానుసరించి జీవించినప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు నీవు లేవు. కనుక నువ్వు జీరో, నువ్వు డెడ్ బాడీతో సమానమే. కనుక పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే ఒక బల్బు వెలిగినట్టు వెలుగుతాం. అని చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే బల్బు వెలిగినట్టుగా వెలుగుతాం. పరిశుద్ధాత్మకు స్పోర్ట్ ఇయ్యాలి. అందుకని తలుపులో తగ్గినాను, ఎవరైనా నా స్వరం నుండి తలుపు తీసినాడు, నేను వానోడికి వస్తానన్నాడు. వీళ్ళ అందరూ కూడా ఆయనకు స్పోర్ట్ ఇవ్వండి, ఆయనకు స్థలం ఇవ్వండి. కనుక ఆయనను చేర్చుకోండి, ఎక్కువ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వండి. బ్రతికినంత కాలం ఆయనతో జీవించాలన్నది నేటి దినం మీరు నేర్చుకోమని నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, ఇక్కడ కుమారుడు అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడిను. ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాడు. కుమారుడు ద్వారా కుమారుడు ప్రణాళికలు కలగజేసి ఏం చేసిన దేవుడు ప్రపంచంలో కలగజేశాడు. ప్రపంచంలో అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రపంచంలన్నీ కూడా ఆయన మూలంలో కలిగినాయి. ఇప్పుడు ప్రపంచంలో దేవుడు కలగజేశాడు. ఎదుపత్రుడు కూడా అదే రాస్తున్నాడు. ఇక్కడ 11వ అధ్యాయంలో కూడా అదే రాస్తాడు. ప్రపంచము ఆయన ద్వారానే కలిగి ఉన్నాయని రాస్తాడు. అందుకే ఇక్కడ ఇవన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినాయని మనం తెలుసుకొని ప్రపంచములను నిర్మించాడు, ప్రపంచములను కలుగజేశాడు, మానవులందరూ తయారు చేశాడు, మానవులు ఉత్పత్తి చేశాడు, మానవులందరూ ఎదగాలని చూశాడు. అందుకే ఇంకొక మాట సృష్టిలో ఆది కాండం 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, ఆదామామలను ఏదైనా తోటలో ఏమన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని విస్తరించండి, భూమిని నిందించండి అన్నాడు. అంటే మీరు